నమస్తే మిత్రులందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ గార్డెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఈ మధ్యకాలంలో జోగులాంబ శక్తిపీఠాన్ని అయితే సందర్శించాను ఫ్రెండ్స్. నేను మాల్లో ఉన్నప్పుడు అంటే మే నెలలో భాగంగా శ్రీశైలం యాత్రలో భాగంగా ఈ జోగులాంబ గద్వాల టెంపుల్ని అయితే దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ జోగులాంబ గద్వాల టెంపుల్కి ఎలా వెళ్ళాలి? ఈ టెంపుల్ మహబూబ్నగర్ జిల్లాలో అలంపూర్లో ఉంది. ఇది ఉంది ఫ్రెండ్స్. ముందుగా మనం ఈ టెంపుల్కి వెళ్ళాలంటే అలంపూర్ కర్నూలుకి వెళ్తే బెటరు. కర్నూలు నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఈ టెంపుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. 27 కిలోమీటర్ల దూరంలో. నంద్యాల నుంచి 78 కిలోమీటర్లు. మనం శ్రీశైలం యాత్రలో భాగంగా వెళ్ళాలనుకుంటే నంద్యాల, మహానంది ఈ ప్రాంతాలు చూసుకుంటా ఈ టెంపుల్ని అయితే దర్శనం చేయొచ్చు. ఈ టెంపుల్ కాడ పెద్ద సమయం పట్టది, జనాలు అయితే చాలా రష్ తక్కువనే ఉంటుంది. ఇది అమ్మవారి శక్తిపీఠం అండి, 5వ శక్తిపీఠం. మనకు జోగులాంబ టెంపుల్ కూడా మనకు ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ట్రైన్స్ కూడా మీరు వెళ్ళిపోవచ్చు. సికింద్రాబాద్ నుంచి అయితే నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉన్నాయి. ఈ ఆలయాన్ని మీకు చూపించుకుంటా ఈ ఆలయ విశిష్టతను తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని మనం ఎక్కడ ఉందో ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. నాకు తెలిసిందైతే మీకు షేర్ చేస్తున్నా. థ్యాంక్ యూ. చాలా అద్భుతమైన ఈ ఆలయాన్ని ఒకసారి సందర్శించండి. మేము ఇది మే నెలలో సందర్శించినాం. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయాలు. నవబ్రహ్మ ఆలయాలు కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. ఈ ఆలయాన్ని 2005 సంవత్సరంలో పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఇది 5వ శక్తిపీఠం, దక్షిణ కాశీ, అలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయం. ఈ ఆలయాన్ని మేము సాయంత్రం వేళలో సందర్శించడం జరిగిందండి. సాయంత్రం వేళలో ఈ ఆలయం చాలా అద్భుతంగా కనబడ్డది. ఇక్కడ స్వామి మాలలో నేనైతే హనుమాన్ మాలలో ఈ ఆలయాన్ని అయితే దర్శనం చేసుకోవడం జరిగింది. మేము వెళ్ళే సమయానికి సాయంత్రం 6:30 ఆ ప్రాంతం అయింది. మళ్ళీ మేము పురాతన టెంపుల్ ఆనవాళ్ళు కనబడుతుందండి. ఇక్కడ చాలా అద్భుతంగా టెంపుల్ అయితే ఉంటుంది. మనం ఈ టెంపుల్కి వెళ్ళినాక చాలా పురాతన టెంపుల్ మంచి ఆధ్యాత్మికత అయితే ఇక్కడ కనబడుతుంది. ఈ ఆలయాన్ని మనం వేరే ఆలయాలు దర్శించుకున్నప్పుడు మార్గ మధ్యంలో ఈ ఆలయాన్ని అయితే దర్శనం చేసుకోవచ్చు. మేము శ్రీశైల యాత్రలో భాగంగా ఈ ఆలయాన్ని అయితే దర్శనం చేసుకోవడం జరిగింది. అద్భుతమైన ఈ ఆలయ చరిత్ర తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఈ ఆలయం 5వ శక్తిపీఠం. 8వ శతాబ్దంలో శంకరాచార్యుల వారు ఈ శ్రీచక్రాన్ని ఇక్కడైతే ప్రతిష్ఠించడం జరిగింది. ఈ ఆలయాన్ని 14వ శతాబ్దంలో మొహమ్మద్ సుల్తాన్లు ధ్వంసం చేయడం జరిగింది. ఆ కనిపించే ఆనవాళ్ళని మనకు కనిపిస్తున్నాయి చూడండి. అంతా కొంచెం డిస్టర్బ్డ్గానే ఉంటుందండి ఇక్కడ. ఎందుకంటే మనం చూస్తే ఆనవాళ్ళు కూడా ఆ నంది విగ్రహం ఇంతకుముందు చూడండి తల తెగిపోయినట్టు ఉండడం. ఇవన్నీ మహమ్మద్ సుల్తాన్లు అప్పుడు 14వ శతాబ్దంలో దీన్ని డిస్టర్బ్ చేసింది. అయితే విజయనగర రాజు అయిన హరిహర రాయ దీన్ని కాపాడడం జరిగింది. స్వామివారు శివుడు ఇక్కడ బాలబ్రహ్మేశ్వర స్వామి రూపంలో కొలువై ఉన్నాడు. చాలా అద్భుతంగా ఉండే దేవాలయాలు అయితే నవబ్రహ్మ ఆలయాలు కూడా ఇక్కడ ఉంటాయండి. నవబ్రహ్మ ఆలయాలను ఈ ఆలయం అని చూపించడానికి నాకైతే ఆధారం ఏం లేదు, కానీ ఇక్కడైతే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఆలయానికి దగ్గరలో 1 కిలోమీటర్ దూరంలో సంగమేశ్వర స్వామి ఆలయం కూడా ఉందటండి. నేనైతే చూడలేదు. ఇదైతే అవతల పక్కనే తుంగభద్ర నది ఉంటుందండి. ఇక్కడ చూడండి, దీని అవతల పక్కన తుంగభద్ర నది డ్యామ్ ఉంటుంది. డ్యామ్ లోపల మనమైతే ఇక్కడ నాగకన్య కోనేరు విశిష్టత అనేది మనం వివరించడం జరిగింది. ఈ వివరించిన ఫోటోని మీకు చూపించాలనే ఉద్దేశంతోనే ఫోటో తీసిన. చాలా అద్భుతమైన చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని అయితే మీరైతే దర్శనం చేసుకోండి. ఇక నాగకన్యల గురించి మనమైతే నాగకన్యల వీడియోలు తీసినాం. ఒకసారి చూడండి మీరు కూడా ఎంత బాగున్నాయో. నాకు తెలిసినంత వరకే వివరిస్తానండి, ఎందుకంటే ఏదైనా తప్పులు ఉంటే దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ టైం నేను చిన్న వీడియోలు చేయాలనే ఉద్దేశంతో అయితే నేర్చుకుంటున్నా. ఈ నేర్చుకున్న చేసుకున్న భాగంలో కొన్ని పొరపాట్లు అయితే దొరలవచ్చు. దయచేసి తప్పుగా అర్థం చేసుకోండి. ఇది కోనేరు అండి. అక్కడ ఉన్న కోనేరు అంటారు కదా, ప్రతి టెంపుల్కు కోనేరు ఉంటుంది కదా, ఇది ఆ ఆలయానికి సంబంధించిన కోనేరు. దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ శివలింగాలు అయితే ఇక్కడ చాలా అద్భుతంగా కనబడుతుంది. ఇది టెంపుల్ అండి, మన బాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్. ముందర భాగం అండి. చూడండి ఒకసారి మీరు కూడా దర్శనం చేసుకోండి. ఈ ముందర కనిపించే నవబ్రహ్మ ఆలయాలలో కొన్ని ఆలయాలు అయితే ఇవండి. ఈ ఆలయం దర్శనం చేసుకున్న తర్వాత ముందరికి వెళ్తే అమ్మవారి ఆలయం అయితే కనబడుతుంది. ఇక్కడ మేము స్నానం చేసుకొని సాయంత్రం జపం కూడా చేసుకోవడం జరిగింది. ఈ ఆలయంలో కనిపించే బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం ముందర 2 మధ్యలో కనిపిస్తుంది చూడండి, ఆ గోపురం అండి. ఆ గోపురం బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం. ఒకసారి చూపించే ప్రయత్నం అయితే సాయంత్రం పూట చాలా అద్భుతంగా అనిపించిందండి. నేను కూడా చిన్న సెల్ఫీ వీడియో కూడా తీసిన. ఒకసారి చూడండి మీరు. నేను ఈ ఆలయాన్ని శ్రీశైలం, మహానంది, యాగంటి, అహోబిలం, జోగులాంబ గద్వాల ఇట్లా మార్గం చూసుకుంటూ వచ్చానండి. ఇక్కడ నుంచి ఇది తుంగభద్ర నది అండి. చాలా అద్భుతంగా ఉన్నది చూడండి. ఇక్కడ మనం స్నానాలు కూడా చేసుకోవచ్చు, కానీ ఇక్కడ తుంగభద్ర నది స్నానఘట్టాలు కూడా వేరే ఉంటాయి.
అక్కడికైతే వెళ్ళేసి మనం స్నానాలు చేసుకున్న తర్వాత ఇక్కడికి రావచ్చు. కానీ ఇక్కడ మనకు టెంపుల్ దగ్గర అవి బాత్రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, అంటే ట్యాప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అక్కడ మనం స్నానాలు ఆచరించుకోవచ్చు. స్నానాలు ఆచరించేసి డ్రెస్ చేంజ్ చేసేసుకొని మనం అయితే దర్శనానికి వెళ్ళొచ్చు. చూడండి ఎంత బాగుంది సాయంత్రం వేళలా టెంపుల్ అయితే. నైట్ టైంలో కూడా మనకు ఇంత అద్భుతంగా కనబడుతుంది చూడండి. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఎందుకంటే ఈ ఆలయాన్ని మనం చూడాల్సిన తగ్గ ప్రదేశమేనండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మనం దర్శించుకోవాల్సి అనుకున్నప్పుడు నేను చెప్పాను కదా, శ్రీశైలం యాత్రలో భాగంగా ఇట్లా ప్లాన్ చేసేసుకుంటే జోగులాంబ గద్వాలను అయితే మనం దర్శనం చేసుకోవచ్చు. ఆలయం కూడా వస్తా అండి, ఇప్పుడు అమ్మవారి ఆలయం కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తా. ఈ ఆలయాన్ని చుట్టుపక్కల కూడా 2 ఆలయాలు ఉన్నాయండి. పాపారేశ్వర స్వామి ఆలయం కూడా ఉన్నది, చాలా అద్భుతమైన ఆలయం. ఎందుకంటే తుంగభద్ర నదిలో డ్యామ్ నిర్మించేటప్పుడు ఈ ఆలయాన్ని అయితే మార్చడం జరిగింది. ఇక్కడ చూడండి కనిపించేది అమ్మవారి ఆలయం. నేను చెప్పాను కదా జపం చేసుకునేటప్పుడు చూపెట్టాలనుకున్నా అని చెప్పేసి ఇక్కడ మేమైతే జపం చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఆలయం గురించి అయితే వివరించే ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతోనే నేనైతే మీకు చూపించాను. కనిపించేదే అమ్మవారి జోగులాంబ అమ్మవారి ఆలయం. కనిపించేది అమ్మవారి గోపురం అండి. అమ్మవారి గోపురం ముందర కనిపించేది గర్భగుడి అండి. మీ ముందర ధ్వజస్తంభం కనిపిస్తుంది చూడండి, ధ్వజస్తంభం ఆవల కనిపించేది గర్భగుడి. మేము సాయంత్రం వేళ లోపలికి వెళ్ళి ఇట్లా మంచిగా జపం చేసుకోవడం జరిగింది. స్వాములందరం జపం చేసుకునే మార్గంలో చిన్నగా మీకు చూపెట్టాలన్న ఉద్దేశంతో అయితే మీకు చూపిస్తున్నా. ఇక్కడైతే కెమెరా అలవలేదండి. మేము లోపలికి వచ్చేటప్పటికి ఎవరు లేకుండా చిన్నగా తీసుకోవడం జరిగింది. మీరైతే దర్శనం చేసుకోండి. అమ్మవారి ఆలయం కింద జలం ఉంటుందంట అండి. ఎందుకంటే అమ్మవారి ఆలయం కింద నీళ్లు ఉంటాయట. మనకైతే అక్కడ సౌండ్ వినండి అని చెప్తారు. చాలా అద్భుతంగా కనబడుతుంది. మీకు ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇంకా కొన్ని వీడియోలు చూడండి. నందాస్ జర్నీ అనేది చాలా అద్భుతంగా చెప్తారండి, ఆయన వీడియో చూడండి. నేనైతే ఏదైనా టూర్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే నందాస్ జర్నీ వీడియోలు అయితే చూసి ప్లాన్ చేసేసుకుంటాను. ఎందుకంటే చాలా అద్భుతంగా వివరిస్తారండి. నేను ప్రతి టూర్ని ప్లాన్ చేసుకునేటప్పుడు ఇట్లా నేను ఆయన వీడియోలు చూసిన తర్వాతనే వీడియోలు అయితే చేసుకుంటా. ఎందుకంటే మీకు చాలా అద్భుతంగా మనం ప్లాన్ చేసి తెలుగు వాళ్ళకు చాలా మంచిగా వివరిస్తాడు. ప్రతిదీ క్షుణ్ణంగా చెప్తాడండి. ఎందుకంటే మనం ఎట్లా వెళ్ళాలి, ఎంత బడ్జెట్లో వెళ్ళాలి అని ప్రతిదీ వివరిస్తాడండి. అమ్మవారి ఆలయాన్ని అయితే మళ్ళీ దర్శనం చేసుకోవడం జరిగింది. అమ్మవారి ఆలయం దర్శనం చేసుకున్నందుకే మేము తిరిగి రిటర్న్ టు హైదరాబాద్ వచ్చేసాం. హైదరాబాద్ నుంచి నాకు వీలైనంత వరకు ఆలయాల గురించి అయితే వివరించే ప్రయత్నం చేస్తానండి. మీరు కూడా చూడండి. దయచేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ అమ్మవారి ఆలయం దగ్గర బయటికి వెళ్ళినాక ఇక్కడ చిన్నగా వీడియో తీశానండి, దగ్గర నుంచి చూడండి ఒకసారి. అది కనిపించేదే గర్భగుడి అండి. ఆ ఆలయం దగ్గర రష్ తక్కువ ఉంటారండి, ఎప్పటికైనా రష్ తక్కువ ఉంటారు. చిన్న సెల్ఫీ వీడియో అండి. ఈ అమ్మవారి గోపురం కనిపించేది ధ్వజస్తంభం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటా, బై బై. ఈ ఆలయం అయితే దర్శించుకోండి. జోగులాంబ అమ్మవారి శక్తిపీఠం అండి. నంది విగ్రహాలు చూడండి ఎంత చాలా అద్భుతమైన శిల్పకళ ఉంటుందండి. ప్రాచీన శిల్పాలు అయితే చాలా అద్భుతంగా ఉంటాయండి.